హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం పెద్ద ఆర్డరే వచ్చింది. బల్క్లో ఆర్డర్ ఇచ్చినవన్నీ కూడా 5 రూపీస్ తగ్గించే ఇస్తారనమాట. దానికి రెడీ అయ్యి ఉంటేనే మనం ఈ ఆర్డర్ అయితే చేసుకోవాలి. ఇలా ఇంకా నాకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే తాలింపు దినుసులు ఒక 10 అట్టలు, సబ్జా ఒక 10 అట్టలు, జీలకర్ర ఒక 5 అట్టలు, ఇలాచీ కూడా 5 అట్టలు అండి. సబ్జా కూడా 5 అట్టలేనండి. మొత్తం కూడా నాకు వచ్చినవి 25 అట్టలు అనమాట. ఇంక ఈరోజైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఆల్రెడీ మీకు ఎంతంత క్వాంటిటీ వేస్తాను అన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను కదా. అందుకని వాటికి సంబంధించి క్లారిటీగా మీకు ఏమైనా అర్థం కాకపోయినా అడగండి. నేను ప్రతి ఒక్కరికి కామెంట్ చేసి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈరోజైతే ఇంకా అన్నీ కూడా సీలింగ్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా సీలింగ్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం సీలింగ్ మిషన్ ఏంటంటే కొంచెం మధ్యలో అయితే చినిగిపోతున్నట్టు బాగా అతుక్కుపోతుంది అనమాట. ఇదైతే మార్చుకోవాలి. ఇదిగో చూసారా, మిడిల్లో అయితే ఇలా అయిపోతుంది చినిగిపోతున్నట్టుగా. అదైతే మధ్యలోది ప్యాడల్లే ఉంది కదా, అదైతే మార్చుకోవాలన్నమాట. 15 రోజులకు ఒకసారి అది చినిగిపోతూ వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇది రెండోది అనమాట. ఒకటి ఫ్రీగా ఇచ్చారు, అది కూడా పెట్టేశాను. అది కూడా దాని పని కూడా అయిపోతుంది. ఇంకా ఇదైతే కొనుక్కొని మార్చుకోవాలి. ఇంకా మా వారైతే వారం నుంచి కొంచెం బిజీగా ఉన్నారు, ప్రోగ్రామ్స్ అవి వెళ్తున్నారు. ఇంకా ఫోన్ చేసి చెప్పాను ఆల్రెడీ. చెప్తే ఏంటంటే షాపులు తీసి ఉండట్లేదంట. ఇంకా 2-3 తిరిగేసి వచ్చేస్తున్నారు. నేను డైలీ చెప్పడం కానీ తీసుకురావడం కుదరట్లేదు, షాపులు ఉండట్లేదు అని అంటున్నారు. ఇంకా ఎప్పుడు తెస్తానో, ఇది ఎప్పుడు మారుస్తానో ఏమో కానీ ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా సైడ్స్ పెట్టుకొని కాల్చుకుంటున్నాను అనమాట. ఇంకా బాగా కొంచెం జాగ్రత్తగా కాల్చుకుంటున్నాను. పెద్ద కవర్స్ అనుకోండి, ఎంత సైడ్ని పెట్టినా మధ్యలో దాకా వెళ్ళిపోతుంది. కొంచెం పెద్దవి అయితే కనుక ఇబ్బందిగానే ఉంది, చిన్నవి అయితే ఇబ్బంది ఏమీ అంతగా లేదనమాట. ఇంకా ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా కాల్చుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా. ఇంకా ఇంత కష్టపడుతూ ఎంత చేసుకుంటూ మనకి తక్కువ అమౌంటే మిగులుతుంది కదా ఈ బిజినెస్లో. ఈ బిజినెస్ నేను పెట్టుకోవటానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం నేనైతే బయటికి వెళ్ళి ఎటువంటి జాబ్స్కి అయితే వెళ్ళదలుచుకోలేదండి. అది ఎందుకో కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు బయట జాబులకి మనం వెళ్ళామనుకోండి, ఎన్నో టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ కూడా ఉంటాయి. నాకు అవి అయితే సరిపడవన్నమాట. ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది. ఆ హెల్త్ ప్రాబ్లం వల్లే నేను మా ఊరికి ఎక్కడికైతే రావటం జరిగిందండి. నాకైతే బ్రెయిన్ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ అయింది. దానివల్ల ఏంటంటే మేము తెనాల్లో ఉన్నప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నాకు బాగా సివియర్గా ఫిట్స్ అనేది వచ్చాయి అనమాట. ఇంకా ఆ ప్రాబ్లం వల్ల నేనైతే ఇంకెక్కడికైతే తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు. ఇంకా అదివరకైతే నేను బయట జాబ్కి కూడా వెళ్ళేదాన్ని. 6 మంత్స్ అలా చేశాను. తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అయితే మానేశాను అనమాట. ఇంకా అందుకోసమే చెప్తున్నాను, బయట జాబ్కి వెళ్తే చక్కగా 10,000, 8,000 అలా నెలకొచ్చి సంపాదించుకోవచ్చు. ఇంకా ఇంత కష్టమైన పని అయినా సరే నేను ఇప్పుడు చేయటానికి కారణం ఏంటంటే, బయటికి జాబ్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు నాకు. ఇంకా టీచర్ జాబ్కి కూడా వెళ్ళాను. అప్పుడు కూడా అంతేనండి, పిల్లలతో అరవటం వల్ల బాగా తలంతా నరం లాగుతున్నట్టు బాగా పెయిన్ రావటం అలా జరిగేది. ఇంకా అందుకోసం టీచర్ జాబ్ కూడా మానేశాను. తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే పొలం పనికి కూడా వెళ్ళానండి. నాకు అస్సలు పొలం పని అనేది అస్సలు రాదనమాట. అయినా సరే వెళ్ళాను. అప్పుడు కూడా బాగా ఎండకి తట్టుకోలేక తల 1 సైడ్ అంతా కూడా తిమ్మిరెక్కిపోవటం అలా జరిగేది. ఇంక ఇవన్నీ కూడా మా హస్బెండ్కి చెప్తే అసలు పంపించరు అని ఇంట్లో అసలు చెప్పేదాన్నే కాదు, అలానే వెళ్ళిపోతూ ఉండేదాన్ని.
ఇంకా అలా కొన్నాళ్ళు అయితే జరిగింది. 2 ఇయర్స్ అలా పొలం పని కూడా వెళ్ళాను, చిన్న చిన్న పనులకి. ఇంకా అలా కష్టపడుతూ ఉండేదాన్ని. ఇంకా పొలం పని కూడా చేయలేకపోతున్నానని మానేశాను. బ్యాక్ పెయిన్ కూడా విపరీతంగా వస్తుందని ఇంకా పొలం పని మానేశానండి. ఇంకా తర్వాత అయితే పొలంకి వెళ్ళిన డబ్బులు, కొన్ని డబ్బులు, తర్వాత మాది పాత ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, అది అమ్మేశామన్నమాట. ఆ డబ్బులు ఈ 2 కూడా ఉంచుకొని ఇంకా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఓన్లీ శారీసే కాకుండా నైటీలు అవి కూడా తెచ్చి సేల్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అలా చేసుకుంటూ ఇంకా మా నాన్న షాపులో ఇంకా ఈ ఐటమ్స్ అయితే చేసిస్తూ ఉండేదాన్ని. ఈ పని అయితే తక్కువ అన్నమాట. నేను స్నాక్ ఐటమ్స్ అవి చేస్తూ అవి చేస్తూ ఉండేదాన్ని. ఇంకా మధ్యలో ఇవి పూర్తిగా మానేశాను. తర్వాత అయితే ఓన్లీ శారీస్, నైటీస్ అవే తెచ్చుకొని అనుకునేదాన్ని. సంక్రాంతి టైంలో, శ్రావణ మాసం టైంలో, ఆ టైంలో మనకి శారీస్ మనకి చక్కగా ఎక్కువగా పోతూ ఉంటాయి కదా. ఆ టైంలో అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు శారీస్ అవి ఎక్కువగా తెచ్చి అమ్మేదాన్ని. ఇప్పుడైతే ఇంకా శారీస్ కూడా ఏమీ తేటలేదండి. ఇంకా ఓన్లీ ఆ డబ్బులు మొత్తం కూడా ఈ బిజినెస్కి సంబంధించి వీటికే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫోకస్ అంతా కూడా ఈ బిజినెస్ మీదే పెట్టి చేసుకుంటున్నాను. ఒక షాపే కాకుండా మా ఏరియాలో ఉన్న, మా బజార్లో ఉన్న షాపులకి తిరిగి వెళ్ళి అడుగుతున్నాను. సెంటర్లో ఉన్న షాపులు అసలు నాకు ఎవరో కూడా తెలియదు. అయినా సరే నేను ధైర్యం చేసి అడగటం, వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ లాగా పెట్టడం, అన్నీ కూడా పాస్ అయ్యి వాళ్ళైతే ఆర్డర్స్ ఇవ్వటం, అన్నీ కూడా నా ఓన్గా నేనే వెళ్ళి అడగటం, ఆర్డర్స్ తెచ్చుకోవటం అన్నీ కూడా చేస్తున్నాను అనమాట. భయపడుతూ ఉన్నామనుకోండి మనం అసలు ఏది సాధించలేము. మనం ధైర్యం చేసి అడుగు అనేది ముందుకు వేసినప్పుడే మనకి ఆటోమేటిక్గా విజయం అనేది, సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చిద్ది. వాళ్ళెవరో నాకు తెలియదు. ఎప్పుడు మేము సెంటర్కి వెళ్ళి అడిగింది లేదు. వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళెవరో కూడా పరిచయం లేరనమాట. అయినా సరే నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగి ఇప్పుడైతే ఈ బిజినెస్ అయితే చేస్తున్నాను. ఆర్డర్స్ అయితే తెచ్చుకుంటున్నాను. మంచి క్వాలిటీ ఉన్న, ఎస్పీ క్వాలిటీ ఉన్నవి ఇవి తెచ్చుకోవటం వల్ల ఇప్పుడు ఈ రోజైతే నాకు ఇలా మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే ఇచ్చొస్తున్నాను. ఇప్పుడు చక్కగా వాళ్ళు కూడా ఇలా చేసుకోమ్మా, అలా చేసుకోమ్మా అని ఏదో ఒక సలహా అనేది ఇస్తున్నారని మన మంచి అనేది కోరుకుంటూ ఉంటారు. మన మాట మంచిదైతే ఊరు మంచిదైద్ది అని అంటూ ఉంటారు కదా. అలానే ఇప్పుడు నేను మంచిగా వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళందరూ కూడా నాకు అలవాటయ్యి మంచి చెడు అన్నీ కూడా చక్కగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే చాలా బాగా సలహాలు కూడా ఇస్తున్నారండి. ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే ఇంకొంచెం బిజినెస్ పెరిగిద్ది అని కూడా చక్కగా చెప్తున్నారు అనమాట నాకు అన్నీ. ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్నీ కూడా ఇప్పుడు లెక్క పెట్టుకొని సర్దుకొని ఇంకా ఇప్పుడైతే ఇచ్చి రావడానికి అయితే వెళ్తానండి. ఇప్పుడు మొత్తం కూడా చేసేసి నైట్ ఇంకా అన్నీ కూడా ఇలా ఈ పెట్టెల్లో సర్ది పెట్టేసుకుంటాను పక్కకి. ఇంకా ఇప్పుడైతే అన్నీ కూడా లెక్క పెట్టుకొని అన్నీ చేశానా అనేది ఒకసారి చూసుకొని ఇచ్చి రావాలి. మొన్న కూడా ఒకటి జీలకర్ర ప్యాకెట్ ఎక్స్ట్రా ఇచ్చి వచ్చాను కదా. ఇంకా వాళ్ళు ఈరోజైతే దానికి కూడా డబ్బులు అయితే ఇచ్చేశారు, తెచ్చేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నాను. వర్క్ అయితే ఇలా ఉండిద్ది. బయటికి వెళ్ళి జాబ్ చేయొచ్చు. అన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగానే ఉన్నవాళ్ళు మనం ఏదైనా సరే డేర్గా మాట్లాడతాం, ఏదైనా చేయగలుగుతాం అనే వాళ్ళైతే చక్కగా జాబ్ చేసుకోవచ్చు. ఇలా 5 రూపాయలకి 10 రూపాయలకి ఇబ్బంది పడుతూ రోడ్లంపట తిరుగుతూ కొట్లంపట అడిగే పని అయితే ఏమి ఉండదన్నమాట. నాకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి నేనైతే ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నాను. ఇది అనుకోండి, నాకు బాగున్న రోజు చేసుకుంటాను, బాగోలేని రోజు అయితే ఆపేసుకుంటాను. ఆర్డర్ ఉన్న రోజు ఒకే రోజు చేసుకోలేకపోయినా 2 days చేసుకొని నెక్స్ట్ డే అయితే వెళ్ళి ఇచ్చేసుకొచ్చుకుంటాను. ఇప్పుడు అర్జెంటుగా కావాలి అన్నీ వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. అర్జెంట్ కావాలంటే అప్పుడు సంగతి అప్పుడు. ప్రజెంట్ అయితే ఇలా నిదానంగా అన్నీ కూడా చేసుకుంటాను. ఆల్రెడీ కొన్ని చేసినవే నా దగ్గర ఉంటాయి. అవి వాటికి తోడు ఇంకొన్ని చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఇంకా అన్నీ కూడా
చక్కగా సర్దుకొని ఇంకా అన్నీ లెక్క పెట్టుకొని బిల్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్ళి ఇచ్చి రావటమే అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా తెనాలి బయలుదేరుతున్నానండి. మా వారు కూడా లేరు, ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళి వేసి ఇంక ఇవన్నీ కూడా ఇచ్చేసి కావలసిన సరుకులు అయితే తీసుకొని వస్తాను. కొన్ని అయితే అయిపోయాయి, ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఇంకా ఇలా ఉండిద్దండి నా బిజినెస్ అయితే. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే నా ఆర్డర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.